తెలుగు రాష్ట్రాల మధ్య బనకచర్ల వివాదం ముదురుతోంది. పంచాయతీ ఢిల్లీకి చేరుతోంది. ఈ విషయంలో కేంద్రం జోక్యం చేసుకోవాలని కోరుతూ ఢిల్లీకి ఓ ప్రతినిధుల బృందాన్ని పంపబోతోంది ఏపీ. ప్రత్యేక బృందాన్ని ఢిల్లీ పంపాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బనకచర్ల అనుమతుల కోసం కేంద్ర పెద్దల్ని కలవబోతోంది ఏపీ బృందం. ఇక మరి సీఎం సారథ్యంలో వెళ్లాలా లేక లోకేష్ని పంపించాలా? హోటల్ మేనేజ్మెంట్లో గ్లోబల్ కెరియర్ ప్లాన్ చేస్తున్నారా? అంతర్జాతీయ చదువు ఫారెన్ జాబ్ ఛాన్స్ కోసం ఇండియా నంబర్ 1 హోటల్ స్కూల్ IIHMలో జాయిన్ అవ్వండి. దీనిపై ఇంకా నిర్ణయం తీసుకోబోతున్నారు. సో ఆర్థిక ఇరిగేషన్ మంత్రులు అధికారుల్ని పంపాలని మరో ప్రతిపాదన కూడా ఉంది. దీంతో మరి ఎవరెవరిని ఢిల్లీకి పంపాలి, ఎవరి సారథ్యంలో పంపాలి, దీనిపై ఇవాళ తుది నిర్ణయం తీసుకున్నారు సీఎం. బనకచర్లతో ఎవరికీ నష్టం లేదంటున్న ఏపీ తమ వాదాన్ని బలంగా తీసుకెళ్లాలని భావిస్తోంది. రాజకీయ ప్రయోజనాల కోసమే తెలంగాణలో రాద్ధాంతం చేస్తున్నారంటూ ఆరోపిస్తోంది. వృధాగా పోయే గోదావరి జలాలపై అభ్యంతరం ఏంటంటున్నది ఏపీ వాదన. ఏటా 3000 TMCల గోదావరి జలాలు సముద్రంలోకి వృధాగా పోతున్నాయని, ఏపీ తెలంగాణలో చెరో 200 TMCలు వాడుకున్నా ఇబ్బంది లేదని అంటోంది ఏపీ. ఏపీ హక్కుల్ని కాపాడుకోవడం కోసం కేంద్రం దగ్గర బలంగా వాదన వినిపిస్తామంటోంది. బనకచర్లకు కేంద్రం అనుమతి ఖాయమనే ధీమాలో ఉంది ఆంధ్రప్రదేశ్. తెలంగాణతో చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకుంటామంటున్నారు సీఎం చంద్రబాబు. అదే సమయంలో గత 10 ఏళ్లలో తెలంగాణ ప్రాజెక్టులకు ఏపీ అభ్యంతరం చెప్పలేదు అన్న విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నారు బాబు.